గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి రేట్లు పడిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన సీఎం మిర్చి ఎగుమతులు ప్రోత్సహించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాలని, రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మిర్చి ఎగుమతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, సాగు ఖర్చులను రియలిస్టిక్గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో ఆలోచిస్తామన్న చంద్రబాబు, రైతులను ఆదుకోవడం గురించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నాయని చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖతో మరిన్ని సంప్రదింపులు జరుగుతాయని, ప్రభుత్వమే సేకరించాలంటే కొన్ని సమస్యలున్నాయని అన్నారు. రైతులు నష్టపోకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖతో మరిన్ని సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు. అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే ఎంఐఎస్ కింద, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసిఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి. 25% సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలో కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది, కొంతమంది నష్టపోయారు, ఇంకా కొంత మార్కెట్లోకి వస్తూ ఉంది. దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం, రేపు ఇక్కడుండే కామర్స్ డిపార్ట్మెంట్ని, అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ని కూడా ఎట్లా ప్రమోట్ చేయాలో కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం. మూడోది, ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం. అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో, అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలు ఏంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.